ఇసుకల దోపుడు పుల్లను దాచిన సంగతి గుర్తుందా? నలుగురు కలిసి నాలుగురాళ్లను ఆడిన ఆటే గుర్తుందా? చిన్నతనమంటే కొంటతనమేలే, ఎన్ని ఏండ్లైనా తీయని జ్ఞాపకమే. ఈ మానవ జీవన పయనంలో బాల్యం అద్భుతమే, మన బాల్యం అద్భుతమే. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, తాగుడు మూతలు దండాకోర్ వీరి పేరేమి. విద్యార్థులము పూర్వ విద్యార్థులము, ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము, ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము, ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము.
ఆత్మీయ సమ్మేళనాన్ని పురస్కరించుకొని నన్ను నా తోటి ఉపాధ్యాయులను పిలిచి ఆదరించినందుకు గాను ఈ విద్యార్థి బృందాన్ని మొత్తానికి కూడా కృతజ్ఞత తెలుపుతున్నాను. మిగతా ఉపాధ్యాయులు అందరూ వచ్చేందుకు కొంచెం సంతోషంగా ఉండేది. వారి వారి కారణాల దృష్ట్యా వాళ్ళు రాలేకపోయినారు. కేవలం సుదర్శన్ రెడ్డి సార్ మాత్రమే మిగతారు నాగలక్ష్మి ముగ్గురు రావడం కూడా సంతోషంగా ఉన్నది. 20 సంవత్సరాల తర్వాత కలుసుకున్నాము. అందరినీ గుర్తుపడుతున్నాను. వాళ్ళలో వచ్చిన మార్పు చూసి చాలా ఆశ్చర్యపోతున్నాను. ఎందుకంటే 20 ఏళ్లలో ఒక అమ్మాయి చెప్తుంది, వాళ్ళ అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అని చెప్తున్నది. ఇంత పెద్ద మార్పు నేను ఊహించలేకపోయినాను. వాళ్ళ వృత్తులలో స్థిరపడినందుకు అభినందిస్తున్నాను. తర్వాత మమ్మల్ని ఇంకా గుర్తుపెట్టుకునేందుకు ఆనందంగా ఉంది. పిల్లలే నిజమైన ఆస్తి ఏ ఉపాధ్యాయునికి. అదేవిధంగా చదువుతో కాదు ఆటల పాటలతోటి మానసిక ఉల్లాసంగా ఉండాలని నేర్పిస్తున్నటువంటి రెడ్డి సార్ గారికి 2 నిమిషాలు మాట్లాడుతుందిగా వస్తున్నాను. నా అతిథులు స్వాగతందులు, మీరందరూ జీవితంలో బాగా పైకి వచ్చి ఎదిగినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ మనం ఎంత ఎదిగినా మనం కొన్ని మర్చిపోకూడదు. మనం కూడా సంఘం పట్ల కానీ, ఇంటి పట్ల కానీ, అమ్మా నాన్న పట్ల కానీ బాధ్యతతో ఉండి మీరందరూ కూడా మనసు పెట్టారని ఉపాధ్యాయులు మరియు గణిత శాస్త్ర బోధకులు మన సుదర్శన్ రెడ్డి సార్ గారికి మనం ఉద్దేశించి మాట్లాడుతుందిగా వచ్చున్నాం. మీకు నా యొక్క శుభాశిస్తులు మరియు ధన్యవాదాలు. సమాజాలు నిజానికి నా లైఫ్లో స్ట్రగుల్ తోటి ఇక ఈ ప్లేస్కి రావడం అనేది మొదలు ఇదే. నా ఫస్ట్ అపాయింట్మెంట్ బ్రాహ్మణ విలంలో, నెక్స్ట్ ఉరుమట్ల, నెక్స్ట్ నేరడ, 4th ప్లేసు కోయిలగూడెం రావడానికి 2 సంవత్సరాలు పెట్టింది ప్రణాళిక. నాది ట్రయాంగిల్ ట్రాన్స్ఫర్ ఉండే. అప్పుడు ఆ రోజుల్లో ట్రయాంగిల్ అనేది వెరీ రేర్, మొత్తం జిల్లాలో ఒకటే ఉన్నారు. అది చిన్న కారణంతో సేమ్ నేటివ్ మండలాన్ని ఒక టీచర్ ఉన్నాడని క్యాన్సర్ చేసింది. అయినా కానీ వెంకటేశ్వర రెడ్డి కూడా మనమే దారి చూస్తున్నాం. వెంకటేశ్వర రెడ్డి ముందు వచ్చిన తర్వాత నేను వచ్చిన ఆ మీటింగ్లో అప్పుడే చెప్పానంటే నేను ఎట్లాగైనా కానీ కోయిలగూడెం పోవాలి, కోయిలగూడెం పనిచేయాలి. అంతకుముందు పనిచేసినటువంటి మా వెంకటేష్ అని రామనపేట, ఆయన చెప్తున్నది కోయిలగూడెం గురించి. చాలా మంచి పిల్లలు, తల్లిదండ్రులు కూడా చాలా ప్రోత్సహిస్తారు. స్కూల్ పట్ల ఎమ్మెల్యేని ప్రేమ గౌరవం ఉంటుంది. నిజానికి ఇక్కడికి రాగానే చూసిన కదా, నరసింహ గారు కానీ, మిగతా మన విద్యా కమిటీ సత్యనారాయణ గారు కానీ ఎంత అభిమానం అంటే, టీచర్స్ అంటే అంత గౌరవం. మన పాఠశాల అభివృద్ధి కోసం మనకు కూడా బుక్స్ కూడా కొన్ని తెచ్చి ఇచ్చేటోడు, పుస్తకాలు కొనుక్కొచ్చి ఇచ్చేవారు నరసింహ గారు. అట్లా ఈ పాఠశాలకు రావాలనే కోరికతో వచ్చినందుకు కూడా నాకు చాలా సంతోషం. కానీ తర్వాత ప్రమోషన్ కూడా ఇక్కడనే వచ్చింది నాకు లక్కీ. నేను 24 సంవత్సరాలు స్కూల్ అసిస్టెంట్గా ఉండి 25వ సంవత్సరంలో హెడ్ మాస్టర్గా ప్రమోషన్ మన పాఠశాల నుంచే నేలపట్ల పోవడం జరిగింది. నేలపట్ల నుండి చౌటుప్పల్లో 2 మండల విద్యాధికారిగా మరియు హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసిన. నేను మండల విద్యాధికారిగా పనిచేసిన సమయంలోనే నాకు కోయిలగూడెం మీద ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉండే. కూడా బాగుండట్లేదు. అయినా కూడా పిల్లలు చెప్పారు, పిల్లలు డిసప్పాయింట్ అవుతారు అనేది ఆ ఒక్క మోటివ్తోనే వచ్చారు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, నేను ఎక్కడ పనిచేసినా ఇక్కడ నుంచి మళ్ళీ చిక్కడబాబు నుంచి కొలపాక నుంచి తురకపల్లికి వచ్చిన. తురకపల్లి ఎక్కడ పనిచేసినా దిస్ ఇస్ ద బెస్ట్ స్కూల్ ఫర్ మై ఎంటైర్ సర్వీస్. ఎక్కడికి వెళ్ళినా కూడా మీ గురించి చెప్పని సందర్భం అంటూ ఉండదు. ఒకప్పుడు మీరు మర్చిపోయింటారో కానీ కోయిలగూడెంలో ఉన్న మా పిల్లలు అని ఎలా ఉండేవాళ్ళని చెప్పడం సందర్భం అంటూ ఎప్పుడు ఇంకా వాటికే ఎప్పుడైనా బాగా కొట్టింటాను. నేను కొట్టింటే ఇంకా దాదాపు వాస్తవం కూడా. థ్యాంక్ యూ ఫర్ కార్యక్రమాన్ని ఇన్ని సంవత్సరాలకైనా ఆలోచించి ఏర్పాటు చేసిన మిత్ర బృందానికి విచ్చేసిన, మాకు చదివి చెప్పిన
ఉపాధ్యాయులకు మా పాదాభివందనం. చెరిగిపోని గుర్తులు, మరపురాని ఆ రోజులు, నెమరు వేసుకుని మధుర క్షణాలు ముందుకు వచ్చిన వేళ, చిన్ననాటి స్నేహం చిగురించి తరతరాలకు చెరగని పరిమళాలను విరజిమ్ముతున్న స్నేహ పుష్పాల ఆత్మీయ సమ్మేళన కలయికకు ఇదే మా స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటా మిమ్మల్ని అందరినీ ఇంత కష్టపడి ఈ స్టేజ్ వరకు నేను ఎందుకు తీసుకొచ్చిన్నో. 20 years తర్వాత మనం కలిసినాం కదా, ఈ స్టేజ్ ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కలిసినందుకు మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక్కొక్కరికి అసలు ఈ సమావేశం విలువ తెలియలేదు. అసలు నేను ఒక్కొక్కరికి ఎంత స్పీచ్ ఇచ్చినో నాకు ఫీవర్ వచ్చేలాగా అయిపోయింది. అసలు మిమ్మల్ని అందరూ వచ్చేసి సెకండ్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, చిన్న అబ్బాయి 10th క్లాస్. వచ్చినటువంటి సార్ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. 20 ఏళ్ళ తర్వాత అందరికీ కలవడం చాలా సంతోషకరంగా ఉంది. అందరి ముఖంలో ఒక చిరునవ్వు, ఇక్కడ పలకరించే తత్వం, ఎక్కడ కలిసినా పర్వాలేదు అందరూ మాట్లాడే తత్వం ఉన్నది కాబట్టి ఇన్ని రోజుల తర్వాత అయినా కలిసి ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము. హనుమంత్ సార్ గారు నాకు ఎన్నో కలుస్తారు, 2-3 సార్లు కలిశారు. ఇప్పుడు కలిసిన సార్ కూడా గుర్తుపట్టి మాట్లాడడం జరిగింది. చౌటుకురాని కలిశారు 2 సార్లు. 2 సార్లు ఎక్కడున్నా తెలీదు, బట్ మళ్ళీ 3 రోజుల తర్వాత చూడడం చాలా హ్యాపీగా ఉంది. చిన్నటి సార్లు చూస్తుంటే చిన్నటి రోజులు 10th క్లాస్లో మనం చేసిన అల్లర్లు, కొట్లాటలు, గొడవలు అవే గుర్తొస్తున్నాయి. అప్పట్లో పీటీ అంటే ఆటల కోసమే కాకుండా సార్ చెప్పిన ప్రతి ఒక్కటి చెట్లు పెట్టడము, చేయడము, టైంకి రావడము అన్నీ చేయడం జరిగింది. అలా చేస్తాం కాబట్టి ఇప్పుడు అదే చెట్ల కింద ఉండి మనం ఫోటో తీయడం కూడా జరిగింది స్కూల్లో. అది మనకంటే 4 ఏళ్ళు జరిగినాయి. సార్ చెప్పిన మాటల ప్రకారం అందరం కష్టపడి ఈ స్టేజ్లో ఉన్నామంటే వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహాలు, వాళ్ళు ఇచ్చిన నడవడి, వాళ్ళు మనకు బోధించినటువంటి మంచి మాటల వలన ఈ స్టేజ్లో నింపాలని హ్యాపీగా ఉన్నాము. ఆల్మోస్ట్ అందరికీ మ్యారేజ్ అయ్యి పిల్లలు ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి వచ్చేసాము. గెట్టుగెదర్ లేట్ అయినా సరే కానీ ఫ్యామిలీతో రాలేదని ఒకటి ఉండేను. బట్ ఓకే, అందరికైతే చూసుకుంటాము. నెక్స్ట్ టైం ఆ విధంగా రావడానికి ప్లాన్ చేయాము. ఓకే, ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. వాళ్ళు ఏం చదువుతారు? నాకు ఇండియన్ పాస్పోర్ట్ ఆఫీస్లో వేసి సికింద్రాబాద్. నెక్స్ట్ బాను. కలిసినందుకైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. 20 years తర్వాత చూడడం చాలా సంతోషంగా ఉంది. నా పేరు భానులత. నాకు 2 పిల్లలు. మా సారు లైబ్రేరియన్, నేను కూడా ప్రజెంట్ జాబ్ చేస్తున్నా కాలేజ్లో అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో. సార్లకు అందరికీ నమస్కారాలు. అతోటి విద్యార్థులకు అందరికీ నేను వాస్తవానికి 10th క్లాస్ నుంచి ఎవరికి టచ్లో కూడా లేను. అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేను వేరే స్టేట్ చేస్తున్నాను. వాళ్ళు ఒకరు ఎల్కేజీ, ఒకరు నర్సరీ. ఉపాధ్యాయులకు నా నమస్కారం, ధన్యవాదాలు. నా పేరు గీతావాణి, మాది కొంచెంపల్లి. నాకు 2 పిల్లలు. పాపనేమో 10th క్లాస్, బాబేమో 6th క్లాస్. గీతావాణి తరఫున నా పేరు సుమలత. నా పాప, బాబు 2. పాప 9th క్లాస్, బాబు 5th క్లాస్. నేను ఎక్కడ ఎడ్యుకేషన్ ఆగకుండా ఇంకా ఫైనాన్స్ కంప్లీట్ చేశాను.
ఇప్పుడు టాలీలో జాబ్ చేస్తున్నాను అకౌంటెంట్గా. మా హస్బెండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో వర్క్ చేస్తారు. నేను 20 years తర్వాత వీళ్ళని అందరినీ కలుస్తున్నానని 2-3 days నుంచి నిద్ర కూడా సరిపోవట్లేదు. నా ఎక్సైట్మెంట్. థ్యాంక్ యూ సార్. సమ్మేళనానికి చేసిన నా తోటి విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు అఖిలేష్. నేను అబీస్ ఎక్స్పోర్ట్స్లో అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఒక పాప 2 years. చిన్న బాబు కుమార్ స్టూడెంట్ నెంబర్ కానీ ఇంకొంచెం సీట్ ఇవ్వాలి. ఇంకా భయపడి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన స్నేహితులు, ఉపాధ్యాయులు గారికి అందరికీ నమస్కారాలు. నాకు 2 పాపలు, ఒక ఆమె 6, ఒక ఆమె LKG. మా పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తుంది. మా బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. లైఫ్లో 20 yearsలో నేను ఏదోలా ఒక సెటిల్గా మళ్ళీ మా అంతా మేము మంచిగానే ఉన్నాము. కానీ అందరినీ సార్ వాళ్ళని మిమ్మల్ని మిస్ అవుతున్నాను చాలా ప్రతి ఒక్క రోజు నేను అనుకునేదాన్ని. యాదమ్మ వల్ల నాకు ఈ కోరిక నెరవేరింది. సార్ వాళ్ళకి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి చేసినటువంటి ఫ్రెండ్స్ గారికి ధన్యవాదాలు. నా పేరు అనిత. నేను హౌస్ వైఫ్ని. నాకు 3 పిల్లలు. పాప 9th క్లాసు, సెకండ్ పాప 8th క్లాసు, బాబు UKG. మా సార్ గారు లెక్చరర్ జాబ్ చేస్తాడు ఆకాశ్ ఇన్స్టిట్యూట్లో. ప్రస్తుతం నేను హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మా ఉపాధ్యాయులకు అండ్ మా ఫ్రెండ్స్కి అందరికీ నా ధన్యవాదాలు. సో మధురానుభూతులకు నెమరు వేదిక ఇది అనుకుని మేము ప్రతి స్టార్టింగ్ నుంచి కష్టపడుతూ ఈ స్టేజ్కి వచ్చాము. సో నేను ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ రన్ చేస్తున్నాను. నాకు 2 కొడుకులు, ఒక పాప. పెద్ద కొడుకు వచ్చేసి UKG చదువుతున్నాడు, చిన్న బాబు అండ్ పాప ఇంకా రన్నింగ్లో ఉన్నాడు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారాలు. ఈరోజు అసలు కనుక్కోలేదు. గ్రూప్లో ప్రతి ఒక్కరు నాకు రెస్పాన్స్ అయితే ఏమన్నా సచ్చినామని అనేక చాలా మంది ఉన్నారు. కానీ నాది బిజీ లైఫ్. నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. మరి బిఆర్ఈ ఇన్స్టిట్యూట్ నడిపిస్తున్నాను నేను ఇక్కడ చౌటుపల్లిలో. గవర్నమెంట్ ఇన్ని రోజులంతా నాది సెంట్రల్ నడిచింది, ఇప్పుడు గవర్నమెంట్ అవుతుంది. మళ్ళీ ఎగ్జామ్ రాసిన సారీ గ్రూప్లో నేను మీకు రెస్పాన్స్ రానందుకు నన్ను నింపిన వాళ్ళు సారీ. నా వాయిస్ ఇట్లా గుర్తుపడతలేని అన్నారు. కానీ ఇంకా నాకు ఈ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి నాకు ఫోన్ అయితే ఛాన్స్ లేదు. ఎప్పుడు నేను క్లాస్లలోనే ఉంటాను. దాంతోపాటు మాది సరునాలో షాప్ ఉంది, బట్టల షాపు బొటిక్ అనమాట. మొత్తం బిజీ షెడ్యూల్ నాది అలా అయిపోయింది. అందుకనే మాట్లాడలేదు. ఇంకోటి ఏంటంటే నిన్న మొత్తం నిద్ర చెప్పాలంటే నైట్ నేను పడుకోలేదు. ఎందుకంటే మేము అందరినీ కలవడానికి అంటే నేను 10th వరకు అప్పుడు మిమ్మల్ని మాట్లాడాలంటే చాలా ఉండేది కదా. అప్పుడు అనితమైన ఉండేది. ప్రతి ఫిజిక్స్ క్లాస్లో ఒక క్వశ్చన్తో ఆన్సర్స్ అడిగేది. కొత్తదానికి నేను చేయబట్టేదాన్ని. అన్నీ గుర్తు చేసుకుంటే మీరు అందరు గుర్తుకొస్తే ఎగ్జైట్గా ఫీల్ అయినా. ఇంకోటి ఏంటంటే నాది మా అత్త వాళ్ళ ఊరు ఇదే ఊరు. కానీ ఇంకా కొంతమంది బయట కలుస్తారు కానీ నేను బయట మాట్లాడలేదు కదా. కానీ మాట్లాడాలని ఉంటుంది వాళ్ళతోటి. కానీ వాళ్ళు మాట్లాడుతుంది వీళ్ళేట్లో మాట్లాడాలని మాట్లాడలేదు. ఇంకో ఏంటంటే నా పేరు సత్యవతి. నాకు 2 పిల్లలు. మా బాబేమో 8th క్లాస్ చదువుతున్నాడు, పాపనేమో 5th క్లాస్. థ్యాంక్ యూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. Actually, good. First of all, thank you for coming here. So, ఇక్కడ నేను అందరి సార్లు చాలాసార్లు ఎక్స్పెక్ట్ చేశాను.
సో చాలా సంతోషంగా ఇక్కడ వచ్చినందుకు. My name is Bandari Innocent, sir. I am staying from Onasaipuram. I am a professional photographer. So I am studying MBA, వాస్తవానికి MBA చేసి జాబ్ చేసి మా 5 to 6 years. తర్వాత మళ్ళీ ఇంట్లో వాళ్ళు జాబ్ చేస్తేనే బాగుంటుంది అని అంటే నాకు ఇష్టం లేదు సార్ వాస్తవానికి. సో నాకు నచ్చిన వాళ్ళకి పరిచయం చేస్తున్నాను సార్. సో ఆర్మీ వచ్చే సంవత్సరం ఉంది సార్ మనది. కమింగ్ టు స్కూల్ 2003-2004 మన బ్యాచ్ ఎస్ఎస్సి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు గుర్తొచ్చేది ఫస్ట్ సోషల్ రెడ్డి సార్. మ్యాథమెటిక్స్ అంటే నాకు చాలా భయం వాస్తవానికి. సార్ నన్ను హోంవర్క్ చదువు దగ్గర తీసుకొని కాపీ చేసుకునేది అన్ని. సార్ గుర్తుపట్టేది అట్లా కూడా నాకు చాలాసార్లు కొట్టాడు. మీరు కాపీ చేస్తే సార్ నన్ను కొట్టేది, చాలాసార్లు కొట్టేది. సో అయినా సార్ ఇప్పటికి సార్ నేను 10th వరకు మ్యాథ్స్ కొంచెం వీక్ సార్, తర్వాత గెట్ అయినాను సార్. తర్వాత కమింగ్ టు ఆంజనేయ సార్, సార్ మీరు ఎక్స్పెషల్ సూపర్ సార్. ఇక మాకు చాలా ప్రోత్సహించింది స్పోర్ట్స్లో. ఇప్పటికీ స్టిల్ సార్ మీ స్పోర్ట్స్ మీరు ఇచ్చిన గైడెన్స్ ఇప్పటికీ మాకు చాలా ఉపయోగపడుతుంది సార్. సో అది మాకు వీక్లీ ఎవ్రీ వీక్ మేము ఇప్పటికీ స్పోర్ట్స్లో మంచిగా చేస్తున్నాం సార్. ఆ స్పోర్ట్స్ ఉండడం వల్ల అంత కొంచెం ఫిట్గా అనిపిస్తుంది సార్, కొంచెం ఆరోగ్యవాన్ని వస్తుంది. ఇంకోటి సార్ మనకి ఏంటంటే ఇప్పుడు 20 years అవుతుంది మనకి. స్టూడెంట్స్ అందరూ కూడా ఒకసారి కాకుండా కనీసం అట్లీస్ట్ 5 years అన్నా అందరూ మనం కలుద్దాం ఒకసారి. గ్రూప్లో కనీసం సార్ ఒక్కరు కూడా రిప్లై ఇస్తలేరు, చూసుకోవడం రిప్లై ఇస్తలేరు. 20 years అవుతుంది గ్రూప్లో ఎవరికి రిప్లై ఇవ్వలేదు, చూసుకోవడం రిప్లై ఇస్తలేదు. అది ఎందుకు? అందరూ మనం కలవాలనే ఉద్దేశము ఒకసారి 20 years తర్వాత కలుస్తున్నాం, హ్యాపీ మూమెంట్ అందరికీ ఉంటుంది, ఒక్కరి కాదు కదా. సో అట్లాంటప్పుడు మనం ఇప్పటి నుంచి అయినా అట్లీస్ట్ కొంచెం సార్ వాళ్ళు ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ పర్ మంత్ ఒక పార్టీ వస్తుందంటే అందరూ అటెండ్ అవ్వాలి. ఇన్విటేషన్ వస్తే కంపల్సరీ రావాలి. మీరు ఇన్విటేషన్ కంపల్సరీ ఇచ్చా ఎవరు రాని మా కొందరు వచ్చి కొందరు రాదు. కానీ కాంటాక్ట్ నెంబర్స్ అప్పుడు లేకపోవచ్చు. ఇప్పుడు ప్రతి గ్రూప్లో అందరి కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు పార్టీ చేసినా ఎలాంటి ఇన్విటేషన్ చేసినా అందరు షేర్ ఎక్సెస్ బ్యాచ్. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ అట్లీస్ట్ అప్పుడే కలుస్తాం. తప్పకుండా ఇన్వైట్ చేస్తారు అందరూ. సో అందరూ ఉండేది మ్యాథ్స్ మనసు కూడా కొందరు ఎక్కడైనా ఉంటుంది, కానీ ఇన్విటేషన్ ఇస్తే మాత్రమే మనది. సో సార్ వాళ్ళకి ఇస్తే ఇంకా టూబో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మై ఫ్యామిలీ. ఐ హ్యావ్ 2 kids. ఫస్ట్ క్లాస్ ఒక అమ్మాయి, ఇద్దరు కూడా ఫస్ట్ క్లాసే చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కమింగ్ టు ఒకటి 1 point. ఎస్పెషల్లీ మనకి ఈరోజు అమౌంట్ ఎంతో వేసుకున్నామో కానీ ఒక స్పాన్సర్ మనకి ఇచ్చారు. ఆ స్పాన్సర్ ఎవరు? కంది కృష్ణారెడ్డి. అందరూ కూడా డిపెండ్. కంది కృష్ణారెడ్డి ఫుడ్ స్పాన్సర్ ఇచ్చారు. సో మనకి అట్లా స్పాన్సర్ కాకుండా కొంత ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అందరికీ కూడా. సో కొందరు అమౌంట్ అనేది కొందరు ఇస్తారు, కొందరు ఇవ్వరు, కానీ అందరూ రావాలి. మన స్ట్రెంత్ 100 people, కానీ వచ్చింది కూడా 70 మంది కూడా ఇక. కానీ అమౌంట్ అనేది ఎవరు అడగలేదు, ఎవరెవరు స్పాన్సర్ ఇస్తూనే ఉంటారు, వాళ్ళ ఆర్థిక సహాయం బట్టి ఎవరెవరు వస్తూనే ఉంటారు, కానీ అందరూ రావాలి. సో ఇంకా బాగా గైడెన్స్ చేసింది, అందరినీ కాల్ టు కాల్ చేసింది ప్రవీణ్. నాకైతే ప్రవీణ్ దగ్గరకి ఫ్లెక్స్ కోసం నిన్న 1 hour కూర్చుండు ఆఫీస్లో. 1 hour వాళ్ళు చూస్తారు, వాడు చాలా హార్డ్ వర్క్ చేసిండు. ప్రతి ఒక్కరికి కాల్ చేసి ఫీడ్బ్యాక్ చేసి ఇబ్రాహిం అండ్ ప్రవీణ్ అండ్ ఫుడ్ స్పాన్సర్ బై కంది కృష్ణారెడ్డి. ఈ అమ్మాయిలు అంటే నాకు తెలియదు ఎవరెవరో చేశారు, కానీ గీత నేమ్స్ రావాలి గుర్తులేదు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఇప్పటికీ మనం 20 years తర్వాత కలుసుకుంటున్నాం. ఇప్పటికీ స్టేజ్ ఫియర్ అనేది పోవట్లేదు. మ్యారేజ్ అయ్యి పిల్లలైనా కానీ స్టేజ్ ఫియర్ అంటే వదలట్లేదు మనల్ని. అలాగే ఇప్పుడు మనకు ఇంగ్లీష్ చెప్పినటువంటి హనుమంత్ సార్ ఎప్పుడు నాకు గుర్తుకొస్తారు. ఎందుకంటే మా బాబుకు ఇంగ్లీష్ చెప్పాలంటే ప్రణాలు వర్క్ ఇవన్నీ చెప్పాలంటే నాకు రావట్లేదు. ఎందుకంటే అప్పుడు మనం ప్రాపర్గా చదువుకోలేదు, అప్పుడు దాని వాల్యూ అర్థం కాలేదు. అలాగే మ్యాథ్స్ అప్పుడు చాలా టఫ్ అనిపించేది. ఇప్పుడు మా బాబు చెప్తుంటే అర్థం అవుతుంది. వాళ్ళు చెప్పినటువంటి మనకు మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ సైన్స్ వంటిది ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు మన పిల్లలకు చెప్తుంటే మనకు అర్థమవుతుంది. అలాగే మనకి ఇప్పటికీ క్రమశిక్షణలో ఉన్నామంటే దానికి కారణం పీటీ సార్. అలాగే బాగా గుర్తుకొచ్చేదైతే రింగ్బాల్, ఖోఖో, కబడ్డీ, వీటి మీద లేడీస్కి అందరికి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది.
నా పేరు పారిజాత, మా హస్బెండ్ నేమ్ జగదీష్, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు 2 పిల్లలు, మా బాబు 6th క్లాస్, పాప యూకేజీ. థ్యాంక్ యూ. చెప్పిన కొట్టడంలో నెంబర్ 1 స్టూడెంట్. ఈ వేడుకకి వచ్చిన ఉపాధ్యాయులు సార్ వాళ్లకు, నాతోటి చదువుకున్నటువంటి ఉపాధ్యాయుల ఫ్రెండ్స్కి నమస్కారాలు. దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి టీంకి కూడా ధన్యవాదాలు. 20 సంవత్సరాల తర్వాత మనం ఇది జరుపుకుంటున్నాం, మంచి విషయం ఇది. లింగస్వామి అన్నట్టు 5 సంవత్సరాలకు జరుపుకునే విధంగా చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే నేను 9వ తరగతి 10వ తరగతి మన స్కూల్లో చదువుకున్నా. అంతకుముందు నేను మహబూబ్ నగర్ నుంచి వచ్చింది. మహబూబ్ నగర్లో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదువుకున్నా. కానీ మైండ్ మెచ్యూర్డ్ అయింది, అందరితో కలిసిపోయే గుణం కలిగింది ఈ స్కూల్లోనే. నేను 1 నుంచి 8వ తరగతి చదివే వరకు కూడా అక్కడ అంత ర్యాపో మెయింటైన్ చేయలేకపోతున్నాను. కానీ ఇక్కడ 2 సంవత్సరాలు చదివినా కూడా ఇక్కడ ఫ్యామిలీ లాగా మారిపోయింది. నాకు అది గొప్ప విషయం. ఇంకా సార్ వాళ్ళ గురించి వస్తే, రెడ్ ఆఫ్ రెడ్డి సార్ అయితే నన్ను ముద్దుగా మహబూబ్ నగర్ పిలుస్తుండే, ఎలా మహబూబ్ నగర్ అంటుండే. ఇక సుదర్శన్ రెడ్డి సార్ అయితే ఇంకా ఒకసారి చిట్టి కొట్టినందుకు రూమ్లో తీసుకెళ్ళి ఒకసారి ఒక చెప్ప వాయించింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ చిట్టి కొట్టలేదు. మళ్ళీ తర్వాత ఎంత ఎడ్యుకేషన్ చేసినా, ఎక్కడ ఏ వర్క్ చేసినా కానీ ఇప్పుడు చిట్టీలు అయితే కొట్టలేదు. ఇంకా అది ఇప్పుడు మధుర స్మృతులు, ఆనాటి జ్ఞాపకాలు అంటే అందులో భాగంగా అంటే ఒకటి చెప్తాం అనుకుంటున్నా. ఇది ఎందుకు చెప్తాం అనుకుంటున్నా అంటే, జనరల్గా మేము ఎక్కువ కలిసి తిరిగేది ఇబ్రాహీము, సైదులు, ప్రకాష్, చందు వీళ్ళతో కూర్చున్నప్పుడు మన 10th క్లాస్ బ్యాచ్ గురించి టాపిక్ వస్తే గంట ఉడిచిపోతుంది, 2 గంటలు ఉడిచిపోతుంది, 5 గంటలు కూడా ఉడిచిపోతుంది, ఒక్కొక్క దినం కూడా ఉడిచిపోతుంది. అంత బాగా జరుగుతుంది. అయితే అందులోకి మేము జనరల్గా మాట్లాడేది ఒకటి చెప్తా, సుదర్శన్ సార్ విషయంలోనే. మనం 10th క్లాస్లో ఇప్పుడంటే యూనిట్ టెస్ట్లలో ఫస్ట్ యూనిట్ టెస్ట్లో ఇప్పుడేమో యూనిట్ టెస్ట్కి ప్రింట్అవుట్స్ వస్తున్నాయి, క్వశ్చన్ పేపర్. మనకు క్వశ్చన్ పేపర్ కాకుండా బోర్డు మీద రాసేవాళ్ళం. అసలు ఆ బోర్డు మీద రాసినప్పుడు ఆ బోర్డు మీద రాసేది దగ్గర 20-25 నిమిషాలు ఆ టెస్ట్ పేపర్ రాసి ఆ తర్వాత మనం అందరినీ ఒకేసారి బయటకి ఎగ్జామ్ రాయడానికి సర్టిఫికేట్కి పంపించేది. సో నేనేం చేసేది, ఈ 25 నిమిషాలు అడిషనల్గా నేను ఎట్లా వాడుకోవాలని చెప్పేసి ఒకరోజు ముందే అడిషనల్స్ ఇస్తుండే. ఇప్పుడు ఆన్సర్ పేపర్ ఓఎంఆర్ షీట్లు అయినాయి, అప్పుడు అట్లా లేకుంటుండే. సో ఆ క్వశ్చన్ పేపర్ ఆన్సర్ పేపర్స్ అడిషనల్స్ ఇస్తుండే. అడిషనల్స్ ముందు రోజే ఎక్కువ ఒక 6-7 కలెక్ట్ చేసుకొని నా దగ్గర పెట్టుకుంటుంది. క్వశ్చన్ పేపర్ బోర్డు మీద రాయగానే నేను క్వశ్చన్ బదులు 1 నెంబర్ వేసేసి మొత్తం ఆన్సర్ రాసేసుకుంటాను. అట్లా 20-24 మార్కులు, అప్పుడు 20 మార్కులు ఉంటుండే మనకు. ఆ సబ్జెక్టులో 150 మార్కులలో 140, 130 ఫస్ట్ 1-2 యూనిట్ టెస్టులలో అట్లనే వస్తాయి. సుమారు మన క్లాస్ ఫస్ట్ మీరు అన్నట్టు ఆయనతో సమానంగా వచ్చేది మ్యాథ్స్లో కూడా. ఒక స్టూడెంట్లో సాయిలని ఉండే, ఆయన వల్ల నేను వచ్చుకోవాలి. సో ఆయన ఒక 4 దెబ్బలు, నాకు ఒక దెబ్బ పడ్డది. సో అది నేను ఎక్కడైనా ఎడ్యుకేషన్స్లో కావచ్చు, లేదా ఎక్కడైనా ఫంక్షన్స్లో కావచ్చు, లేదా నేను చేసే వర్క్స్లలో కావచ్చు, ఏదన్నా మీ చిన్నతనం నుంచి గుర్తుండిపోయే విషయాలు ఏమైనా చెప్పు అంటే ఇట్లాంటివి నా దగ్గర 10-15 ఉంటాయి. దాంట్లో ఇది ఒకటి అనమాట. సో ఇది చెప్తూ ఉంటాను, మెమొరబుల్, ఇది మర్చిపోలేదు. ఎప్పుడన్నా బాధ ఉన్నప్పుడు గుర్తు చేసుకుంటే హ్యాపీగా నవ్వొచ్చేదంటే ఇంకొక ఇలాంటివి. ఇంకా చెప్పాలంటే అప్పుడు సునంద మేడం క్లాసులు చెప్పేటప్పుడు క్రికెట్ వస్తుంది. క్రికెట్ వచ్చినప్పుడు చిన్న రేడియో తెచ్చుకుంటుంది, అందులో వాయిస్ వస్తుండే, ఓన్లీ ఆ కామెంటరీ వస్తుంది. అది వెనకాల లాస్ట్ పేజ్ ఉంటుండే వాళ్ళు, దాన్ని వెనకాల పెట్టుకొని అక్కడ కామెంటరీ ఉంటుండే. ఒకసారి పట్టుకొని ఓహో ఇదా నువ్వు చేసేది, అందుకేనేమో నీకు 100కు 60 మార్కులు 70 మార్కులు అని ఇట్లా వెటకారంగా మాట్లాడారు. ఈ వెటకారం గురించి కూడా ఇబ్రాహీం నేను దాదాపు ఎక్కడన్నా కూర్చొని మాట్లాడినప్పుడు చాలాసేపు మాట్లాడేది, మస్తు నవ్వుకునేది, మస్తు అనిపిస్తుండే. తర్వాత ఈ స్కూల్ కానీ లేదంటే ఇంకా ఇంటర్మీడియట్ కానీ ఈ ఎడ్యుకేషన్కి మనకి పక్కన పెట్టి వేరే విషయాలకు చెప్తే ఇంత ఆనందంగా మనం ఏ విషయాన్ని షేర్ చేసుకోలేము, నవ్వలేము, హ్యాపీగా ఉండలేము. ఇది మాత్రం ఈ స్కూల్కి సంబంధించిన మాత్రం ఆ చిన్నతనంలో గట్టిగా మైండ్లో ఇమిడిపోయి ఉన్నాయేమో మనం. అందుకే పదే గుర్తు చేసుకున్నా, ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నా కూడా ఇది బోర్ కొట్టదు, మస్తు అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది కూడా. అదొకటి.
ఇంకా హనుమాన్ సార్ నేను 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఎప్పుడు దెబ్బలు తినది లేదు. సుదర్శన్ రెడ్డి సార్ 10థ్లోనే కొట్టాడు. అండ్ హనుమాన్ సార్ వచ్చేసి అంటే నేను ఆ స్కూల్లో చదివినా కూడా ఎప్పుడు దెబ్బలు తిన్నది లేదు, ప్లస్ ఏ పనిష్మెంట్ తీసుకుండేది. ఒక ఇంగ్లీష్ సార్ వచ్చిండే. సో అప్పుడు మనకు ఫస్ట్ లెసన్ ఆ సెకండ్ లెసన్లో ఫస్ట్ మంత్ సెకండ్ మంత్లోనే 10th క్లాస్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ మంత్ సెకండ్ మంత్లోనే ఆ లెసన్ స్టార్ట్ అయినప్పుడు అందులో ఇంగ్లీషు దానికి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాయమన్నాడు. రాయలేదు. నేను ఒకనే కాదు, అందరూ కూడా మోకాళ్ళ దండన లేదా గోడ కుర్చీ అది వేసినాం. అది అప్పటి వరకు జరగలేదు. నేను వచ్చి 9వ తరగతి కావచ్చు, 10వ తరగతి కావచ్చు, ఆ 2 సంవత్సరాలు కూడా చూడలేదు. సార్ వచ్చినాక అది కూడా జరిగింది. ఆ దాని గురించి కూడా ఒక పావుగంట గంట కూడా మాట్లాడుతుంటాం. మంచిగా అనిపిస్తుంది. సో అదొకటి. ఇంకా మన స్కూల్ గొప్పతనం గురించి చెప్పాలంటే ఇప్పుడు మీరు ఈ స్కూల్లోనే ఉన్నారు, ఈ స్కూల్లోనే చదివారు కాబట్టి మీకు ఇది కామన్గా కనిపిస్తుంది. నేను వేరే స్కూల్ నుంచి వచ్చిన లేదా వేరే స్కూల్ వాళ్ళు ఇందులో చదువుకుంటే ఆదాం 2 స్కూళ్ళలో చదివినప్పుడే ఆ వేరియేషన్, ఆ స్కూల్ ఏంటి ఈ స్కూల్ ఏంటి అంటారు. ఇంతకుముందు రెడ్డి సార్ చెప్పినట్టు కూడా వేరే దగ్గర ఇస్తున్నాడు, ఇప్పుడు తుర్కపల్లిలో చేస్తున్నాడు, మన కోయలగూడ స్కూల్ గురించి చెప్తున్నాడు అంటే సార్ చెప్పే విషయాన్ని ఏకీభవించదు. ఎందుకు అంటే నేను కూడా వేరే స్కూల్కి నుంచి వచ్చినప్పుడు అక్కడ స్కూల్లో నాకు ఒక 300-350 మార్కులు 7th 8th వస్తే అది ఫస్ట్ క్లాస్ అనమాట. అది గొప్ప మా స్కూల్లో. అందులో రెడ్డి సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఖోఖో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి కూడా నాకు ఆ స్కూల్లో ఉన్నప్పుడు తెలియదు. నేనే క్లాస్ ఫస్ట్ అనుకునే ఫీలింగ్లో ఉంటుంది, ఎందుకంటే 300-400 మార్కులు వస్తాయి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్కూల్లో 500 వస్తే కూడా సరే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఒక 5 మంది 10 మంది ఉన్నారు, 400 ఎబో వస్తున్నాయి, వాళ్ళు ఒక 20 మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఫస్ట్ వీళ్ళు యావరేజ్ 400 వచ్చిన వాళ్ళే సెకండ్ ప్లేస్ అనుకుంటే అక్కడ 300 వచ్చిన వాళ్ళు కూడా అంటే వాళ్ళు ఫస్ట్. అక్కడ ఎడ్యుకేషన్కి ఇక్కడ ఎడ్యుకేషన్కి చాలా వేరియేషన్ ఉంది. అక్కడ టీచర్స్ కావచ్చు 3:30-4 వరకు అవుతుంది అంటే మాకు ట్రైన్ మిస్ అవుతుందని ఒక క్లాస్ హాఫ్ ఆఫ్ ద చెప్పి కూడా వెళ్ళిపోయేవాళ్ళు. మాకు అక్కడ ఈ విధంగా చెప్పాలి, ఈ విధంగా ఎడ్యుకేషన్ చేయాలి అనేది మాకు కూడా తెలియదు. కాబట్టి మేము కూడా తప్పుడు అనుకుంటుంటే మా ఊర్లో ఉన్నటువంటి సర్పంచులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, పెద్ద మనుషులు కావచ్చు, ఎవరు అండర్స్పోయేటోళ్ళు. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళ డ్యూటీ ఏదైతే ఉందో సార్ వాళ్ళది పర్ఫెక్ట్. అవసరమైతే ఎక్స్ట్రా క్లాసెస్ కావచ్చు, కొట్టి తిట్టి ఈ గోడ కుర్చీ వేయించి ఈ ఏ విధంగా ఎడ్యుకేషన్ చేయాలనేది చేయించి నేను ఇక్కడికి వచ్చినాక చూస్తాను. ఎందుకంటే నేను ఆ స్కూల్ నుంచి వచ్చిన కాబట్టి నాకు అక్కడ జరిగినదానికి కంపారిజన్ చేసుకుని సో నాకు మంచిగా అనిపించింది. సో అది మన స్కూల్ గొప్పతనం, వేరే స్కూళ్ళలో లేదు. అందుకే సార్ కూడా చెప్పినట్టు మన స్కూల్లో ఎడ్యుకేషన్ కావచ్చు, 5 ప్రతిభ పురస్కార అవార్డ్స్ కూడా రావచ్చు, అవన్నీ కూడా మంచిగా జరిగాయి. అది విద్యార్థులు అట్లనే ఉన్నారు, సార్లు అట్లనే ఉన్నారు కాబట్టి ఆ ప్రగతి సాధించలేము ఇంతవరకు. ఇంకా నా గురించి అంటే నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చేసుకున్నాను. 10-12 ఏళ్ళు అయిపోయింది. నేను 22లో మ్యారేజ్ చేసుకున్నాను. మా మిసెస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. నాకు ఇప్పుడు ప్రజెంట్ ఒక బాబు, చిన్న బాబు 9 నెలలు. థ్యాంక్ యూ అండి. అందరికీ హాయ్. విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసినటువంటి మన టీచర్స్కి, నా బాల్య మిత్రులకి ధన్యవాదాలు. అసలు 7th వరకు స్టడీ అంటే కొంచెం జంపింగ్గానే ఉండేది. 8th తర్వాత మా లైఫ్ మ్యాథ్స్ సార్, సుదర్శన్ సార్ చెప్పే టీచింగ్ మాకు చాలా నచ్చేది. అప్పటి నుంచి మ్యాథ్స్లో మంచి గ్రిప్ వచ్చింది మాకు. తర్వాత క్రమశిక్షణ మెయింటెనెన్స్ ఎలా ఉండాలో రెడ్డి సార్లు చూసిన తర్వాత తెలిసింది. క్రాఫ్ట్ అంటే నాకు కొంచెం చాలా ఇంట్రెస్ట్ ఉండేది. మా రూటమ్మ టీచర్ చేసిన క్రాఫ్ట్ వల్ల నేను కొంచెం స్టిచ్చింగ్లో మంచిలోనే ఉన్నాను. ఇంగ్లీష్ సార్ చెప్పే గ్రామర్ కొంచెం అప్పుడు భయంగా ఉండేది, కానీ ఇప్పుడు అది భవిష్యత్తు పిల్లల విషయంలో మాకు చాలా -1 అయింది. ఎందుకంటే అప్పుడు సార్ చెప్పింది కొంచెం భయంతో వినలేకపోయేది. సార్ ఏమనంటే కొడతారో ఏమో, ఏదైనా తప్పు మాట్లాడితే ప్రొనౌన్సియేషన్ ఏమైనా
కొంచెం గ్రామాల్లో మిస్ అయ్యాం మేము. ఆ మిస్టేక్ ఏంటో ఇప్పుడు మాకు ఫ్యూచర్లో పిల్లల విషయంలో అర్థమవుతుంది. సరే, అవకాశం ఇచ్చిన నా ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు. మా హస్బెండ్ టీచింగ్ చేస్తారు. నాకు ఒక పాప బాబు. పాప 7th క్లాస్, బాబు 8th క్లాస్. ఈరోజు వేదికను అలంకరించిన మన టీచర్స్కి, సార్లకి మరియు ఇక్కడికి వచ్చిన నా తోటి విద్యార్థులకు శుభాకాంక్షలు. ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. ఈ 20 సంవత్సరాల తర్వాత మనం కలుసుకోవడం చాలా ఆనందంగాను సంతోషంగాను ఉంది. ఈనాటి ప్రభుత్వ విద్యా వ్యవస్థకి ఆనాడు మనం జరిగిన దానికి చాలా తేడా ఉన్నది. ఆనాడు ఇటువంటి ఉపాధ్యాయులను కలిగి ఉండడం మనం అదృష్టంగా భావించాలి. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల వల్ల తల్లిదండ్రులు చాలా వరకు చితికిపోతున్నారు. విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పుల కారణంగా పిల్లల్ని ప్రైవేట్లో చదివించడం కోసం వాళ్ళు గవర్నమెంట్లో పోతే చదవరు, ప్రైవేట్లో పోతేనే చదువుతారనే ఒక అపనమ్మకం వచ్చింది. మన టైంలో ఆ వ్యవస్థ లేకపోవడం వల్ల అందరూ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదివించారు. దానివల్ల తల్లిదండ్రులు కూడా ఆర్థిక ఇబ్బందులు ఏనాడు ఎదుర్కాలేదు. ఈ విధంగా ఆ రోజులలో ఉండబట్టే మనం అదృష్టవంతులుగా బయటకు వచ్చాము. ఆ రోజు మన బ్యాచ్లో చదువుకున్న వాళ్ళందరూ మంచి మార్కులతో పాస్ కాగలిగినాము. ఆర్థిక సమస్యలు తల్లిదండ్రులకు ఎదురు కాలేదు. ఈనాడికి వచ్చిన విద్యా వ్యవస్థ వల్ల తల్లిదండ్రులు కేవలం వాళ్ళ సంపాదనని మొత్తం అంటే 90% విద్యార్థుల మీద పెట్టడానికైనా సిద్ధమవుతున్నారు, కానీ ప్రభుత్వ పాఠశాలకు పంపించమనే విధంగా తయారైంది విద్యా వ్యవస్థ ఈనాడు. మన ఉపాధ్యాయులు ఆనాడు మనని వాళ్ళ సొంత పిల్లలతో సమానంగా చూసిర్రు. ఆ విధంగా వాళ్ళు విద్యా బోధన చేయడం వల్లనే మనం ఈరోజు ఈ స్థాయిలో అందరం ఉన్నాము. అందుకే అంటారు చాలామంది ఈ రోజుల్లో ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ ప్రభుత్వ విద్యా సంస్థలో చదివిన వాళ్ళు. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ నారాయణ, శ్రీ చైతన్య అనే కాలేజీల పేరు, స్కూళ్ళ పేరు చెప్తున్నారు, కానీ ఆనాడు ఉన్నది ఒకటే. ఊర్లో ఉన్న 90% మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే చదివేవారు. ప్రైవేట్ పాఠశాలకి పేరు కూడా సరిగ్గా వినిపించేది కాదు. ఏ ర్యాంక్ వచ్చినా, ఎన్ని మార్కులు వచ్చినా అది ప్రభుత్వ విద్యా వ్యవస్థలోనే ఉంది. కాబట్టి నేను ఈనాడు మన ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. గ్రామర్ విషయంలో చాలా ఇబ్బందులు పడ్డాం మేము చదవడానికి. కాకపోతే ఇప్పుడు మా పిల్లల బుక్కులు చదవాలంటేనే అర్థం కావట్లేదు. అరే మనం ఇంత చదివినాం కదా, ఈ బుక్కులను చదవలేము అనుకుంటున్నాం, కానీ ఆ రోజు గ్రామర్ విషయంలో మనం ఏమైనా వెనుకబడ్డాం అనేది ఈ రోజు అర్థమవుతున్నది. ఇక సుదర్శన్ రెడ్డి సార్ అయితే కళ్ళతోనే బెదిరించారు, కొట్టడం కంటే ముందు కళ్ళతోనే బెదిరించారు. ఆ సార్ని చూడాలని అనిపించేది మ్యాథ్స్ విషయంలో. ఈ విధంగా మన ఉపాధ్యాయులు అందరూ మనకు చక్కని విద్యా బోధన చేయడం వల్ల ఈరోజు మనం మంచి స్థాయిలో ఉన్నాము. ఈనాటి తల్లిదండ్రుల ఇబ్బందులు ఆనాడు మన తల్లిదండ్రులకు కలగలేదు. కాబట్టి నేను మన ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞత చెప్తున్నాను. నేను ఎంకామ్ వరకు గవర్నమెంట్లోనే చదివిన, అంటే గవర్నమెంట్లోనే ఇంటర్ చేసిన, గవర్నమెంట్లోనే డిగ్రీ చదివిన, రియంబర్స్మెంట్తోనే ఎంకామ్ చేసిన, అకౌంటెంట్గా వర్క్ చేసి ఇప్పుడు మెడికల్ ఎక్విప్మెంట్ సప్లై కంపెనీ పెట్టి నా ఓన్గా నేను బిజినెస్ నడిపిస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు గడిచినా ఏం జరిగినా ఇప్పుడు నేను ఎక్కడికి పోయినా కూడా ఒకటే చెప్పగలుగుతా. ఏమన్నంటే చాలామంది అంటారు ప్రైవేటు విద్యా సంస్థలు అట్లా ఇట్లా అని చెప్తారు ఈరోజు, కానీ ఆనాడు ఉన్న విద్యా వ్యవస్థలకి ఆనాడు ఉన్న వాటితో పోల్చుకుంటే ఈనాడు ప్రైవేటు పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే ఈనాడు వాళ్ళు కేవలం ఫీజులే ప్రాతిపదికన విద్యా బోధన జరుగుతుంది. కానీ ఆనాడు టీచర్లు అందరూ తమ పిల్లలుగా భావించి ప్రతి ఒక్క విద్యార్థి విషయంలో శ్రద్ధ తీసుకొని ఎవరు చదువుతారు, ఎవరు చదవరు, ఎట్లా చేయాలి, ఏంది అని ఆలోచించి ఆనాడు చెప్పారు. ఆ విషయంలో వాళ్ళకి ఎప్పటికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా ఉపన్యాసాన్ని మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను. ఓకే, చాలా సంతోషం. అయితే నేను కొయ్యలగూడెంతో నాకున్న అనుబంధము చాలా గొప్పది. ఎట్లా అంటే ఈ హై స్కూల్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు మా సార్ మా యొక్క హస్బెండ్ హెడ్ మాస్టర్గా పనిచేస్తుంది స్కూల్లో. కొని మరి ఆయన నేర్చుకున్నవన్నీ కూడా బయట సేల్ చేసుకొని ఆ డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ నాకాడే దాచిపెట్టుకునేది ఆ పిల్లలు కదా. దాచిపెట్టుకునేదా మీరందరూ? నా దగ్గర కిట్టి బ్యాంక్ అనేది ఒకటి ఉండేది స్కూల్లో. నేను డబ్బులన్నీ కూడా నా దగ్గర తీసుకొచ్చి దాచుకునేది. ఎన్ని సంఘటనలు అంటే ఆ డబ్బుతోటి అమ్మాయిలు అద్దాలు కుట్టి మన కొయ్యలగూడెంలో ఎక్కువ సంతుకుంటాం, జాగ్రత్త అది కుట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి నా కాడ దాచిపెట్టుకుంటే ఒక సంఘటన గుర్తుంది నాకు. ఒక అమ్మాయి మ్యారేజ్, అమ్మాయి 10 days అమ్మాయి దానికి దాచిపెట్టుకున్నప్పుడే ఇంతమంది చెప్పి ప్రేమిస్తున్నామా. హైదరాబాద్లో చూస్తే కోర్టులల్లో మురిగిపోతూ ఉన్నాయి కేసులు. ఓల్డ్ ఏజ్ హోమ్లలో చేరిపోతుంది పాపం. అలాంటి సిచ్యువేషన్ తీసుకురాకండి. మీ తల్లిదండ్రులను మీరు ఎంత నేర్చుకున్నా సరే, ఎన్ని డబ్బులు సంపాదించుకున్నా సరే, దయచేసి మగపిల్లలకి ఏం చేస్తున్నట్టే తల్లిదండ్రులను ప్రేమించండి, కాపాడండి, కుటుంబాలను కాపాడుకోండి.
తర్వాత నేను చాలా వివక్ష ఎదుర్కొన్నాను సమాజంలో ఒక క్రాఫ్ట్ టీచర్గా. కాబట్టి అలాంటి వివక్ష ఉంటుంది సహజంగా, కానీ మన కుటుంబం ముఖ్యము, మన సమాజం ముఖ్యం. ఇలాంటి పిల్లలు మీరు బాగా చదువుకుంటారు, నాకు తెలిసి 100% మీరు చదువుకుంటారు, చదువులో ఉన్నారు. చూస్తూనే ఉంటా, మాట్లాడుతూనే ఉంటా, ప్రేమించకపో ప్రేమిస్తూనే ఉంటా, నా ప్రాణం నా ధ్యానం నువ్వే అంటా. చూడకపో నే చూస్తూనే ఉంటా, పూజించడం పూజారి వంతు ప్రేమించడం అన్నది. ఓకే, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు,
ఆనందంతో పొంగే సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే శాపపరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే